హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలపై పెన్షనర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం. మొత్తం బకాయిల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం నాయకులు తమ న్యాయమైన హక్కుల కోసం మరియు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు మరియు సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు సంయుక్తంగా జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారిని కలిసి ఒక సమగ్రమైనటువంటి విన్నపాన్ని సమర్పించారు. ఇక విన్నపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు పరిపాలన పరమైన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని తక్షణమే పరిష్కరించేలాగా ఒత్తిడి తీసుకురావాలని అయితే కోరారు. పెన్షనర్లు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాలని ఆశిస్తారని, కానీ బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యం వారిని మానసిక ఆందోళనకు గురిచేస్తోందని అయితే వారు ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని సానుకూల నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి కీలక ఆర్థిక అంశాలపై సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జూలై 1, 2018 నుండి పెన్షనర్లకు రావాల్సిన 30 నెలల డీఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యొక్క బకాయిలు పెన్షనర్ల సొంత డబ్బని, వాటిని నిలిపివేయడం ఏమాత్రం సమంజసం కాదు అని, కావున వెంటనే ఆ మొత్తాన్ని విడుదల చేయాలనైతే డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 63 ప్రకారంగా 10% డీఏ మెర్జర్‌ను పెన్షనర్లకు కూడా వర్తింపజేస్తూ తక్షణమే అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పెన్షనర్ల నెలవారీ ఆదాయం కొంత మేరకు పెరిగి వారికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందనైతే వారు వివరించారు. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో గతంలో ఉన్నటువంటి అదనపు పెన్షన్ శాతాలను తగ్గించడం వల్ల వయసు పైబడిన వారు తీవ్రంగా నష్టపోతున్నారని సంఘం పేర్కొంది. 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు గతంలో అమల్లో ఉన్నటువంటి 10% మరియు 15% ఏక్యూపీ అండి, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను శాతాలను యథాతథంగా పునరుద్ధరించాలని అయితే కోరారు. వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులకు ఈ యొక్క అదనపు పెన్షన్ ఎంతో తోడ్పడుతుందని, కావున మానవతా దృక్పథంతో పాత పద్ధతిని అమలు చేయాలని అయితే వారు గట్టిగా కోరారు. దీంతో పాటు 12వ పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం వెంటనే నియమించాలని మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూలై 1, 2023 నుంచి పీఆర్సీ ఆర్థిక ఫలాలను అందజేసేలాగా రికమెండేషన్‌లను అమలు చేయాలని అయితే వారు కోరారు. డీఆర్ బకాయిల విషయంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. జూలై 1, 2018 నుండి రావాల్సినటువంటి డీఆర్ అరియర్స్‌లో సుమారు 2% మందికి సాంకేతిక కారణాల వల్ల ఇంకా డబ్బులు రాలేదని, వారందరికీ వెంటనే చెల్లింపులు జరిగేలాగా చూడాలని కోరారు. అలాగే 2019 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి మొత్తం 8 రకాల డీఆర్ అరియర్స్‌ను, అంటే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. జనవరి 1, 2019, జనవరి 1, 2020, జూలై 2020, జనవరి 2021, జూలై 2021, జూలై 2022, జనవరి 2023, జూలై 2023, అలాగే జనవరి 2024. దశల వారీగా విడుదల చేయాలని వీటన్నిటిని డీఏ అరియర్స్‌ని విజ్ఞప్తి అయితే చేశారనమాట. ఇందులో 2020 మరియు 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా నిలిపివేసిన బకాయిలను కూడా కలిపి చెల్లించాలని వారు కోరారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 2024 నుంచి రావాల్సిన బకాయిలతో సహా మొత్తం 4 రకాల డీఆర్ బకాయిలను ప్రకటించాలని అయితే వారు స్పష్టం చేశారు. జీవో నంబర్ 63 ప్రకారంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 10% డీఆర్ అరియర్స్‌ను 2026 ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పడంపై పెన్షనర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ గడువు చాలా దూరంగా ఉందని, వాటిని తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 11 పీఆర్సీ బకాయిలు కూడా సో, ఫిబ్ ఆహ్, ఏప్రిల్ 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు కూడా వెంటనే చెల్లించాలని, అలాగే ఇప్పటివరకు ఇవ్వనటువంటి పెన్షన్ కన్సాలిడేట్ స్టేట్మెంట్‌ను ప్రతి పెన్షనర్‌కు అందజేయాలని అయితే కోరారు.
ప్రతి పెన్షనర్ యొక్క పీపీఓ పే స్లిప్‌లో రావాల్సిన డీఆర్ బకాయిల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలనైతే సూచించారు. సో, ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సినటువంటి ఈ యొక్క డీఏ శాతాలను గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి 37.31% అదనంగా రాబోయే కాలంలో జూలై 2026 నాటికి మొత్తం 47.41% చేరుకుంటుందని, ఈ బకాయిలన్నిటిని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా విడుదల చేయాలనైతే పెన్షనర్స్ సంఘాలు ఏపీజేఏసీకి గట్టిగా అయితే విన్నవించాయి. ఫ్రెండ్స్, ఇందులోని ముఖ్యాంశాలు గనక చూసుకున్నట్లయితే జూలై 1, 2018 నుండి పెండింగ్‌లో ఉన్న 30 నెలల బకాయిలను విడుదల చేయాలి. అలాగే అదనపు పెన్షన్ ఏక్యూపీ 70 ఏళ్ళు నిండిన వారికి 10% గాను, 75 ఏళ్ళు నిండిన వారికి 15% తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్ ఉంది. 12వ పీఆర్సీ వెంటనే ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలనే డిమాండ్. అలాగే డీఆర్ అరియర్స్ కరోనా సమయంలో నిలిపివేసిన వాటితో సహా మొత్తం 8 విడతల డీఆర్ బకాయిలను దశల వారీగా చెల్లించాలి. అలాగే జీఓఎంఎస్ నంబర్ 63 అమలు. 10% డీఏ మెర్జర్‌ను ఏప్రిల్ 2026 వరకు కాకుండా ఇప్పుడే అమలు చేయాలని కోరారు. అలాగే పారదర్శకత. పీపీఓ స్లిప్‌లలో బకాయిల వివరాలు నమోదు చేయాలి మరియు పెన్షన్ కన్సాలిడేషన్ స్టేట్‌మెంట్ ఇవ్వాలి. అలాగే భవిష్యత్తు డీఏ 2026 నాటికి పెన్షనర్స్‌కి అందాల్సిన మొత్తం 47.41% డీఏకి చేరుకుంటుంది. సో, వీటిపైన కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తమ దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ చైర్మన్ ద్వారా అయితే ప్రభుత్వానికి విన్నవించింది. సో, ప్రధానంగా 30 నెలల డీఏ బకాయిలు, 8 విడతల డీఆర్ అరియర్స్, 12 పీఆర్సీ నియామకం, 70-75 ఏళ్ల వారికి అదనపు పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలపై పోరాటం అయితే చేస్తోంది. సో, పెన్షనర్ల ఆర్థిక భద్రతను కాపాడడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అయితే ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తదుపరి అప్డేట్ అని మన ఛానల్‌లో అయితే వీడియో రూపంలో పబ్లిష్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.